శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. నారాయణీయం ద్వితీయం దశకం. భగవద్రూప భక్తి మాహాత్మ్యం గురించి తెలుసుకుందాం. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోజ్జన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం తద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. పదవిచ్చిత్తి తెలుసుకుందాం. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసిత ఉల్లాసం సునాసాపుటం గండోజ్జన్ మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం తద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్స దీప్రం భజే. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలకత్ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్దహసితోల్లాసం సునాసాపుటం గండోజ్జన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్ద్రహసితో లాసం సునాసాపుటం గండోజ్జన్మకరాభకుండలయుగం కంఠోజ్వలకౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. ఓ కృష్ణ, నీ కిరీటంలో ఉన్నటువంటి ఆ మణులు ఎలా ఉన్నాయంటే సూర్యుని యొక్క తేజస్సు కన్నా కూడా ఇంకా మిలమిల మెరిసిపోతూ ఉన్నాయి. అలాగే నీ పాలభాగంలో ఉన్నటువంటి కస్తూరి తిలకం చాలా అందంగా ఉంది. అలాగే నీ చూపులు సకల ప్రాణులపైన కృపను దయతో కూడినటువంటి చూపులు కలిగి ఉన్నావు తండ్రి. నువ్వు ప్రేమతో నిండినటువంటి నీ చిరునవ్వు చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. నీ నాసికకి చాలా చూడముచ్చటగా ఉంది పెట్టుకున్నటువంటి నాసాభరణం. అలాగే నీ అద్దాల వంటి చెక్కిళ్ళ మీద నీ చెవులకున్నటువంటి మకర కుండనాల యొక్క కాంతి ఏదైతే ఉందో ప్రసరించి నీ చెక్కిళ్ళు చాలా మెరిసిపోతున్నాయ్యా. అలాగే చాలా దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. అలాగే నీ కంఠంలో విరజిల్లుతున్నటువంటి ఆ కౌస్తుభమని కాంతులు దగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నాయి. నీ వక్షస్థంలో ఉన్నటువంటి వనమాలలు, దివ్యహారాలు, శ్రీవత్స చిహ్నాలు చాలా అందంగా అపురూపంగా ఉన్నాయి. అలాంటి నీ దివ్య రూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. కేయూరాంగద కంకణోత్తమ మహా రత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదం. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదాం. కేయూరాంగద కంకణోత్తమ మహా రత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదం. కేయూరాంగద కంకణోత్తమ మహా
रत्नाङ्गुलीयाङ्कितश्रीमद्बाहुचतुष्कसङ्गतगदा शङ्खारिपङ्केरुहां काञ्चित् काञ्चन काञ्चिलाञ्छितलसत् पीताम्बरालम्बिनीम् आलम्बे विमलाम्बुजद्युतिपदां మూర్తిం తవార్తిచ్చిదం. ఓ జగన్నాథ, నీ 4 బాహువులయందు శంఖము, చక్రము, గదా పద్మాలతో చాలా దివ్యంగా కనిపిస్తూ ఉన్నావు. దివ్యంగా శోభలు వెరజిల్లుతున్నాయి. అలాగే నీవు ధరించినటువంటి భుజకీర్తులు, దండకడియాలు, కంకణాలు, అంగుళీయకాలన్నీ కూడా చక్కని కాంతులు వెల్లివిరుస్తూ ఉన్నాయి. నీ నడుముకు ఉన్నటువంటి కటి ఆభరణం యొక్క మిలమిలలు, అలాగే పచ్చనైనటువంటి పీతాంబరం యొక్క అందము, అలాగే పవిత్రమైన మీ పాదాలు అన్నీ నిర్మలమైన కమలముల కాంతులతో మెరుస్తూ ఉన్నాయి. తండ్రి, దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులకి రూపు మాపుతుంది. అలాగే ఎవరైతే ఆర్తితో స్వామిని కొలుస్తారో తప్పకుండా ఆ స్వామి అనుగ్రహిస్తాడు. అట్టి నీ చక్కనైన రూపాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. తత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. యత్ త్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. ఎవరైనా 3వ లైను 4వ లైను ఊపిరి పట్టి కలిపి చదివితే చాలా అందంగా ఉంటుంది. సమస్త లోకాలంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలాంటి రూపం 3 లోకాలలో కూడా చాలా మహత్తరమైనటువంటిది, చాలా అందమైనటువంటిది, చాలా మోహాన్ని కలిగించేటటువంటిది. అలాంటి కాంతి కలిగినటువంటి గొప్ప కాంతి ఇంకెక్కడ కూడా లేదు. అన్ని మధురమైనటువంటి వాటికన్నా కూడా మధురమైనటువంటిది, సుందరమైన దానికన్నా కూడా చాలా సుందరమైనటువంటి రూపం. అలా అన్ని వస్తువుల కన్నటువంటి మంచి సుందరమైనటువంటి ఆ రూపం కలిగినటువంటి శ్రీమన్నారాయణని నిరంతరంగా నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని వస్తువుల కన్నా గొప్ప ఆశ్చర్యం ఏదైతే ఉందో ఆ స్వామి యొక్క సుందర రూపమే. అట్టి దివ్య రూపాన్ని దర్శించడం కోసం ఎవరికి కుతూహలం ఉండదు. ఆ కుతూహలంతోనే ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కదా మనం ఈ నారాయణీయాన్ని చదువుకుంటూ ఉన్నాము. తత్రాదృంమధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాబత కష్టమచ్యుత విభో తద్రూపమాణోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలాత్ చాపల్యవార్తోదభూత్. తత్ తాదృంగ్ మధురాత్మకం తవ వపుః సంప్రాప్య
సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలా చాపల్యవార్తోదభూత్ తత్తాదృంమధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాబత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలాత్ చాపల్యవార్తోదభూత్ తత్తాదృంమధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాబత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలాత్ చాపల్యవార్తోదభూత్. ప్రభు, ఓ శ్రీమన్నారాయణ, అన్ని సంపదలకు ఆలమాలమైనటువంటి లక్ష్మీదేవి నీ అద్భుతమైనటువంటి అందచందాలకు లోబడి నీలోనే నిరంతరంగా ఉంది. నీ కళ్యాణ గుణాలకు ఆకర్షితురాలై నీ అందే స్థిరంగా నిలిచి ఉంది. అందువల్ల ఆ దేవి భక్తుల దగ్గర ఎక్కువ కాలం నిలవడం లేదు. కావున నీ మనోజ్ఞమైనటువంటి నీ రూపవైభవంపై అంచలంచలమైనటువంటి ప్రేమారాగం చేత ఆమె నీ దగ్గరే ఎక్కువ కాలం ఉంటుంది. అందుకని ప్రజల దగ్గర ఉండకుండా అలా మారుతూ ఉంటుంది. అందుకని ఆమెకు చపల అనే పేరు వచ్చింది తండ్రి. అలాగే స్వామి, ఇది ఎంత ఆలోచించవలసిన విషయం కదా. అంటే నిరంతరంగా లక్ష్మీదేవిని అంటిపెట్టుకొని నువ్వే ఉంటే ప్రజల గతి ఏమవును, వాళ్ళకి కూడా నువ్వు అనుగ్రహం ఇవ్వాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. లక్ష్మీస్తావకరామనీయకహృతై వేయం పరేష్వస్థిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏతధ్యానగుణానుకీర్తనరసా సక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. లక్ష్మీస్తావకరామనీయకహృతై వేయం పరేష్వస్థిరేతి అస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావ దత్తాదరా. లక్ష్మీస్తావకరామనీయకహృతై వేయం పరేష్వస్థిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధురా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యానగుణానుకీర్తనరసా సక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. లక్ష్మీస్తావకరామనీయకహృతై వేయం లక్ష్మీస్తావకరామనీయకహృతై వేయం పరేష్వస్థిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధురా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యానగుణానుకీర్తనరసా సక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. ఓ లక్ష్మీపతి, ఓ నారాయణ, నీ అందమైన రూపము గుణము వాటినన్నింటినీ చూసి ముగ్ధురాలైనటువంటి లక్ష్మీదేవి నిరంతరంగా నీ దగ్గరనే స్థిరంగా ఉంది. మరి అంతేకాదు, నీపై గల అనురాగం చేత ఆమె ఆ కారణం చేత నిన్ను నీ భక్తులను కూడా ధ్యానించుతూ ఉన్నారు. ధ్యానించుచు నీ గుణగణాలు కీర్తించుచు పరవశించిపోతూ
పరవశిస్తూ ఉండడం చూసి, భక్తులందరూ నిన్ను నీ గుణాలను పరవశించడం చూసి లక్ష్మీదేవి నీతో కూడి ఆ భక్తుల దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నది. భక్తులు కాని వారి దగ్గరికి ఆమె వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అందుకని స్వామి, నిరంతరంగా నిన్నే కొలుచుచున్నటువంటి మాకు నీవే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యందసందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమంచయత్యంగకం వ్యాసంచింత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యందసందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించంత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యందసందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించంత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యందసందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించంత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః. ప్రభు, నీ రూపలావణ్య వైభవం పరమానందదాయకమైనటువంటిది, అమృతాన్ని వర్షింపజేసేలాగా ఉంది, చిదానంద రసానికి నిలయంగా ఉంది, విన్న వాళ్ళకి వాళ్ళ చిత్తాన్ని హరించివేసేలాగా ఉంది, బుద్ధికి స్ఫూర్తిదాయకంగా ఉంది, మనస్సుని మత్తిప్పచేస్తూ ఉంది, శరీరాన్ని గుగుర్పాటు చేసేలాగా ఉంది. ఆనంద పారవర్షం చేత కలిగినటువంటి చల్లనైనటువంటి నీళ్ళతో ఎలాగైతే తడుస్తామో అలాగ నీ యొక్క గుణగణాలన్నీ వినడం వల్ల చల్లని నీళ్ళతో తడిసిన ఆనందం కలుగుతూ ఉంది. అలాగా నీ కరుణ అనే చల్లని కిరణాలు ప్రసరింపజేసి మమ్మల్ని తడిసివేసేట్టుగా చేయి తండ్రి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమా వల్లభా. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైః లభ్యా రమా వల్లభ. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమా వల్లభా.
एवं भूततया हि भक्त्यभिहितो योगः स योगद्वयात् कर्मज्ञानमयाद्भृशोत्तरमतरो योगीश्वरैर्गीयते सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेम प्रकर्षात्मिका भक्तिर्निःश्रममेव विश्वपुरुषैर्लभ्या रमावल्लभा। ఓ రమాపతి, ఓ లక్ష్మీపతి, నీ సౌందర్యము నువ్వు ఆనందమైనటువంటి స్వరూపుడివి. అలాగే నీ అందు గాఢమైన ప్రేమతో నిన్నటువంటి భక్తి సామాన్యులకు ఈ లోకంలో ఎట్టి శ్రమ లేకుండా సులభంగానే లభిస్తూ ఉంటుంది. అందువల్లనే కర్మ, జ్ఞానం, యోగాల కంటే కూడా భక్తి యోగం చాలా గొప్పనైనటువంటిది. మనం భగవద్గీతలో అదే విషయాన్ని చదువుకుంటాము. ఉత్తమమైనదని వ్యాసుడు, నారదుడు, యోగేశ్వరులంతా ఎలుగెత్తి చాటి ఉన్నారు. అలాంటి భక్తి మార్గాన్ని మేము ఆశ్రయిస్తున్నాము తండ్రి. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిదం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోప్యలభ్యం పునః. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిదం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మ యోగాభిదం తద్దూరేత్య ఫలం యదౌపనిషత్ అజ్ఞానోపలభ్యం పునః. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిదం తద్దూరేత్య ఫలం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. అత్యాయాసకరాని కర్మపటలాన్ ఆచర్య నిర్యన్మలా బోధే భక్తిపథేథవాప్యుచితతాం ఆయంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తిపథే తవాప్యుచితతాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్ బ్రహ్మాఖ్య మన్యే వపుః మన్యే పునః చిత్తార్థత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. అత్యాయాసకరాని కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తిపథేథవాప్యుచితతాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్థత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. అత్యాయాసకరాని కర్మపటలాన్ ఆచర్య నిర్యన్మలా బోధే భక్తిపథేథవాప్యుచితతాం ఆయాంతి కిం తావతా
क्लिष्ट्वा तर्कपथे परं तव वपुर्ब्रह्माख्यमन्ये पुनः चित्तार्द्रत्वमृते विचिन्त्य बहुभिः सिद्ध्यन्ति जन्मान्तरैः त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीम् आक्लेशतस्तन्वती सद्यः सिद्धिकरी जयत्यै विभो सेवास्तु मे त्वत्पदा प्रेमप्रौढिरसार्द्रता धृततरं वातालयाधीश्वर त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीम् आक्लेशतस्तन्वती सद्यः सिद्धिकरी जयत्यै विभो सैवास्तु मे त्वत्पदा प्रेमप्रौढिरसार्द्रता धृततरं वातालयाधीश्वर त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीम् अक्लेशतस्तन्वती सद्यः सिद्धिकरी जयत्यै विभो सैवास्तु मे त्वत्पदप्रेमप्रौढिरसार्द्रता धृततरं वातालयाधीश्वर त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीम् आक्लेशतस्तन्वती सद्यः सिद्धिकरी जयत्यै विभो सैवास्तु मे त्वत्पदप्रेमप्रौढिरसार्द्रता धृततरं वातालयाधीश्वर श्रीहरये नमः। नारायण अखिलगुरो भगवन्नमस्ते। ఓ గురువాయూరప్ప, ఓ శ్రీకృష్ణ, నీ మధురమైనటువంటి కథారస ప్రవాహంలో మునిగిపోతే భక్తులకు అతి సులభంగా మోక్షం దొరుకుతుంది. అలాగే సుందరమైన నీ కథలను వినడం చేత నిర్మలమైన జ్ఞానం కూడా చాలా లభిస్తుంది. దానివల్ల భక్తుడు తాను కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా పొందగలిగే స్థాయిని చేరుకుంటాడు. అందుకని పరమాత్మ, నీ పాద భక్తి వలన నా మనస్సు ఎక్కువగా శీఘ్రంగా ఆనందామృతంలో మునిగి పరవశించేట్లుగా చేయి తండ్రి అని ఈ శ్లోకాల యొక్క అర్థం. అలాంటి గురువాయూరప్పని మనసా వాచా కర్మన తలుచుకొని మనలోని క్లేశాలన్నింటినీ, సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ అధిగమించి ఆ స్వామి పాదాలను చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. చాలా సులభంగా ఈ 2వ దశకాన్ని నేర్చుకొని భుక్తిని ముక్తిని పొందండి. అలాగే ఈ నారాయణీయం 2వ దశకాన్ని విన్న వాళ్ళంతా కూడా ఇంకా మిగతా దశకాలు వినాలనుకుంటే, మిగతా పార్ట్స్ని కూడా వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రసన్న లక్ష్మి.